ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచి ప్రేక్షకుల మన్ననలు పొందుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా గురించి మీకు తెలుసా? పెద్ద స్టార్ హీరోలు లేరు, భారీ సెట్లు లేవు, ప్రముఖ దర్శకుడు అసలే కాదు, కానీ ఆడియన్స్ మనసును గెలిచింది. అదే మహావతార్ సినిమా. ఓ సింపుల్ ప్రమోషన్ తో విడుదలైన ఈ సినిమా థియేటర్ లో సందడి చేస్తోంది. విశేషం ఏంటంటే ఇది ఒక యానిమేటెడ్ మూవీ, కానీ వసూళ్లు మాత్రం భారీ లైవ్ యాక్షన్ సినిమాలను మించినంతగా ఉన్నాయి. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్ అయిన 8 రోజుల్లోనే ఏకంగా 60,50,00,000 వసూలు చేసింది. ఇది భారతదేశంలో ఇప్పటి వరకు వచ్చిన యానిమేటెడ్ సినిమాల్లో అత్యధిక వసూలు సాధించిన సినిమా అన్న ఘనతను సొంతం చేసుకుంది. దీన్ని డైరెక్ట్ చేసిన వ్యక్తి అశ్విన్ కుమార్. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఇది ఒక సిరీస్ కి ఆరంభం. మహావిష్ణువు దశావతారాల ఆధారంగా వచ్చే 10 ఏళ్ల పాటు ప్రతి ఏడాది ఓ కొత్త కథతో మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఓ యానిమేటెడ్ సినిమా ఇలా రికార్డులు కొడుతుందంటే ఇది చూసేందుకు ఆడియన్స్ ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థం అవుతుంది. మీరు ఇంకా ఈ సినిమా చూడలేదా? అయితే ఆలస్యం వద్దు, థియేటర్ లో చూసేయండి. మహావతార్ సినిమా ఎంత ప్రత్యేకమో మీరు అనుభవించండి. ఒకవేళ మీరు ఇప్పటికే ఈ సినిమా చూస్తుంటే అందులో ఏ సీన్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.